తుంగభద్ర నది మన దక్షిణ భారతదేశంలో 530 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్ర మరియు కర్ణాటకలలో సుమారుగా 13 లక్షల ఎకరాలకు నీటిని అందించే జీవనాధారం. ఈ నది మీద నిర్మించిన హొస్పేట్ డ్యాం కారణంగానే రైతులు వానాకాలం, చలికాలం, ఎండాకాలం అనే తేడాలు లేకుండా ఒక సంవత్సరానికి 365 రోజులు నీటిని పొందుతూ 2 నుండి 3 పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ 2025వ సంవత్సరానికి ఈ హొస్పేట్ డ్యాం 70 సంవత్సరాలు పాతది కావడంతో మునుముందు డ్యాం గేట్లు సరిగ్గా పనిచేయక పంట మధ్యలో రైతులకు ఇబ్బంది రావచ్చని అధికారులు భావించి ఈ డిసెంబర్ లో డ్యాం ఖాళీ చేసుకుని పాత గేట్లను తీసేసి 33 కొత్త గేట్లను నిర్మించాలనుకుంటున్నారు. ఈ వీడియో నుండి తుంగభద్ర నీటిపై ఆధారపడ్డ రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పటి నుండి జనవరి 10 దాకా రోజు రైతులకు నీళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 10 తర్వాత నీళ్లు ఉండవు. డ్యాం రిపేరింగ్ మొదలవుతుంది. జనవరి నుండి మే, జూన్ దాకా కేవలం అత్యవసరమైన తాగునీళ్లు మాత్రమే డ్యామ్ లో ఉంటాయి. కాబట్టి రెండవ పంటకు రైతులకు నీటి సరఫరా అందించలేమని అధికారులు చెబుతున్నారు. ఈ డ్యామ్ రిపేరీ 2026 మే, జూన్ కంతా పూర్తి చేసుకుని రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కాలాలు నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోను మీకు తెలిసిన హొస్పేట్, రాయచూరు, బళ్ళారి, ఆదోని, ఎమిగనూరు మరియు కర్నూలు ప్రాంతాల రైతులకు షేర్ చేసి ఈ విషయాన్ని వాళ్లకు కూడా తెలియజేయండి.